బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయ్యా నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షితులందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం, హృదయపూర్వక స్వాగతం. పునీతుల పవిత్ర గాథను మననం చేసుకుంటూ ధ్యానించే ఈ తరుణంలో ఈరోజు మనం పునీత సెబస్టియన్ గారి గురించి తెలుసుకుందాం. వీరు వేద సాక్షి. ప్రభు నీతిమంతులను రక్షించును, ఆపత్కాలమున వారిని ఆదరించును. కీర్తన 37 వచనము 39. సుగుణము. దేవునిపై భక్తి విశ్వాసము ఎక్కువగా ఉండేవి పునీత సెబస్టియన్ గారికి. జీవిత చరిత్ర. రోమా నగరపు వేద సాక్షి మరణాలు గూర్చిన కొన్ని సంఘటనలు వెలుగులో లేకుండా పోయినవి. అదే విధముగా పునీత సెబస్టియన్ గారి మరణము గూర్చి కూడా అటులనే జరిగినది. ఆయనను గూర్చిన సంఘటనలన్నీ మంటలో కలిసి వెలుగులో లేకుండా పోయినవి. కానీ ఆయన రోమ్ నగరంలో వేద సాక్షి మరణం పొందుట మాత్రం రుజువైనదిగా గుర్తించబడినది. ఈయన పుట్టుక మిలాన్లో అని చెప్పబడుచున్నది. వేదాంతాంతం. ఈ పునీతుడు డయక్లేషియన్కు ఆఫీసరుగాను కాపలాదారునిగాను ఉన్నా కానీ ఇతడు రహస్యంగా క్రైస్తవుడు. ఇతడు చిన్న ప్రాయం నుండే విలువిద్యలో ఆరితేరిన వ్యక్తి. ఈ పునీతుడు సెబస్టియన్ ప్రార్థనా సహాయం వల్ల ప్లేగు వ్యాధి నుండి 1680లో రోమ్ నగరము, 1575లో మిలాన్, 1599లో లిస్బన్ను కాపాడబడ్డాయి. ఆయన బాణములను ఉపయోగించే వారికి, తుపాకీలు గురి చేసే వారికి పాలక పునీతుడుగా ప్రసిద్ధికెక్కాడు. ధ్యానాంశం. దేవుని బిడ్డలను అనేక విధాలుగా సైతాను ఆత్మ వంచనకు గురి చేస్తుంది. అందుకే భగవంతునిపై విశ్వాసము కలిగి ధైర్యముగా జీవించుటయే ప్రతి వ్యక్తి కర్తవ్యంగా భావించాలి. దేవుని బిడ్డలను అనేక విధాలుగా సైతాను ఆత్మ వంచన చేస్తుంది. అందుకే భగవంతునిపై విశ్వాసము కలిగి ధైర్యంగా జీవించుటయే ప్రతి వ్యక్తి కర్తవ్యంగా భావించాలి. కావున ప్రియ దైవ ప్రజలారా, పునీత సెబస్టియన్ గారి దీవెనలు మనపై ఎల్లప్పుడూ ఉండులాగున మరియు వారి ప్రార్థనా సహాయము మన యొక్క సంఘ జీవనంలో తోడ్పడులాగున, మన ప్రార్థనా జీవితంలో అలవరచులాగున పునీత సెబస్టియన్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకున్నదెము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మంచి పునీతులారా, శ్రీయేసు పోలికలారా, మంచి పునీతులారా, శ్రీయేసు పోలికలారా, మా కొరకు ఎడ